వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉన్న వ్యక్తి అండ్ హైలీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఇంత సక్సెస్ఫుల్ ఎందుకు అయ్యారు? సక్సెస్ఫుల్ అని అందరికి తెలుసు, కానీ ఎందుకు సక్సెస్ఫుల్ అయ్యారు ఇది చాలా మందికి తెలీదు. తను ఎందుకు సక్సెస్ అయ్యారు అని. ఎలాన్ మస్క్ టాప్ రిచెస్ట్ పీపుల్లో కొన్ని డేస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అండ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఈ ముందు వెనక అనేది జరుగుతూనే ఉంటుంది. నేను తన డబ్బుని చూపించి ఎలాన్ మస్క్ని గొప్పగా చూపించాలనుకోవట్లేదు. అతను ఏదైతే చేస్తున్నాడో అతను ఏంటో అది ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్ అవ్వడం కన్నా చాలా గొప్పది. ఎందుకు? ఎలాన్ మస్క్ ఎలా ఉంటారు? ఎవరైనా ట్విట్టర్లో ఎలాన్ మస్క్ ప్రపంచంలో అందరికన్నా రిచెస్ట్ మ్యాన్ అని ట్వీట్ చేస్తే ఆ ట్వీట్కి తనకు తానే రిప్లై ఇస్తారు. ఎంత విచిత్రమైన విషయం. అండ్ మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు నేను మీకు ఎలాన్ మస్క్ గురించి ఎలాంటి ఒక రీసెర్చ్ చెప్పబోతున్నానంటే ఇది మీరు ఎక్కడ చూసి ఉండరు. ఏదైతే ఎలాన్ మస్క్ని ప్రపంచంలో ఉన్నవారికన్నా డిఫరెంట్గా చేస్తుందో. ఫస్ట్ది హైలీ కాంపిటేటివ్. ఎలాన్ మస్క్ ఎంత కాంపిటేటివ్ అంటే అతను ఎవరితోనూ కాంపిటీషన్ పెట్టుకోవాలనుకోరు. తనకు తానే పోటీ. అతను ప్రతిసారి తన హార్డ్ వర్క్తో తన కాంపిటీషన్తో ముందుకు మాత్రమే వెళ్ళాలనుకుంటారు. ఒకసారి యాష్లీ వ్యాన్స్ అనే పేరు గల ఆథర్ తన బుక్లో ఎలాన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్ అండ్ ద క్వెస్ట్ ఫర్ ఏ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ ఈ బుక్ కోసం ఆథర్ ఎలాన్ మస్క్ యొక్క ఫస్ట్ వైఫ్ జస్టిన్ విల్సన్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అప్పుడు జస్టిన్ చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు కాలేజ్లో కలిసి ఉన్నారో అప్పుడు జస్టిన్కి 97 గ్రేడ్ వచ్చింది అండ్ ఎలాన్ మస్క్కి 98 గ్రేడ్ వచ్చింది. కానీ ఎలాన్ మస్క్ ఇక్కడ కూడా కాంపిటీషన్ ఈవెన్ ఎక్కువ వచ్చినా కూడా ప్రొఫెసర్కి ఎలా అనేవాడు, సార్ ఒకసారి రీచెక్ చేయండి సార్, ఎవరికి తెలుసు నాకు ఇంకా ఎక్కువ వచ్చి ఉండొచ్చు. టీచర్ని ఎలా కన్విన్స్ చేసేవాడంటే ఒక్కసారి చూడండి సార్ నాకు 100/100 వచ్చి ఉంటుంది. దీన్ని అంటారు కాంపిటీషన్తో ముందుకు వెళ్ళే గ్రేడ్. ఈ కాంపిటీషన్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. తను ఆల్రెడీ ఫస్ట్ వచ్చాడు, అయినా కూడా ఇంకా బెటర్గా ఏం చేయగలనని ఆలోచించాడు. ఈ హ్యాబిట్ ఏదైతే ఉందో ఒకవేళ ఇది ఫాలో అయ్యి దానికోసం డిసిప్లిన్తో హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇది మనిషిని సక్సెస్ఫుల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది డిటర్మినేషన్. ఎవరైనా బర్త్డే రోజు ఎంత బిజీ ఉన్నా బర్త్డే సెలబ్రేషన్ కోసం ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తారు. కానీ ఎలాన్ మస్క్ ఏ సెలబ్రేషన్ చేసుకోడు. అతను తన వర్క్ గురించి ఎంత సీరియస్ అంటే తను ఏ రోజు బర్త్డే, ఏ రోజు వర్కింగ్ డే, ఏ డే సెలబ్రేషన్ కూడా గుర్తుంచుకోడు. ఈ సెలబ్రేషన్, పార్టీస్ ఇదంతా తనకు తెలీదు. ఈ మనిషి అతని సక్సెస్ని తను సెలబ్రేషన్ చేసుకున్నాడు. రాకెట్ పైకి ఎగరడం, కరెక్ట్గా వెళ్ళడమే అతనికి అతిపెద్ద సెలబ్రేషన్. ఎలాన్ మస్క్ అతని ఫ్యాక్టరీలో రాత్రిపూట పని చేస్తూ తన డెస్క్ కింద లేదా అక్కడ దగ్గరలో ఉన్న సోఫాలో పడుకుంటారు. అతను ఏం నిద్ర వచ్చిందని ఫ్యాక్టరీలో పడుకోరు. ఆయన ఇలా ఎందుకు చేస్తారంటే ఇక్కడ పడుకుంటే మేల్కొని ఫ్యాక్టరీలో జరుగుతున్న రోబోటిక్స్ మెషిన్ వర్క్ని చూడొచ్చని. అండ్ ఒకవేళ మెషిన్ ఆగిపోతే దాని రీజన్ కనుక్కోవచ్చు అండ్ దానికి ఏదైనా అయితే దాన్ని మళ్ళీ రెడీ చేయొచ్చు అని. ఆయన తన 47th బర్త్డే రోజు 24 hours పనిచేశాడు. 24 గంటలు కంటిన్యూస్గా పనిచేసి సెలబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది సెలబ్రేషన్ కోసం ఫ్యాక్టరీలో వెయిట్ చేస్తున్నారు. అయినా కూడా అతను ఫ్రీ అవ్వకుండా ఆ రోజు 24 hours పనిచేశారు. నెక్స్ట్ వచ్చేది షార్ట్ టర్మ్ డెడ్ లైన్. సపోజ్ మీరు ఏదైనా పని చేయాలనుకుంటున్నారు. ఆ పని చేయడానికి మీకు 6 months టైం పడుతుంది అండ్ మీకు ఆ పనిని 2 monthsలో చేయాలని చెప్పారు. అప్పుడు ఎంత లిమిట్ క్రాస్ అవుతుందంటే 2 monthsలో అసలు పాసిబుల్ కాదన్న వర్క్ని ఫినిష్ చేస్తారు. ఎలాన్ మస్క్ కూడా ప్రతి పనిలో ఎంతే లిమిట్ క్రాస్ చేస్తూ ఉంటారు. ఆయన లిమిట్ క్రాస్ చేసే జిడ్డు మనిషి. ఎలాగైతే నేను ముందు చెప్పాను 2018లో టెస్లా కార్స్ యొక్క హై డిమాండ్ వల్ల షార్టేజ్ వచ్చింది. కార్స్ తక్కువ అయిపోతున్నాయి. అప్పుడు ఆ ప్రొడక్షన్ పెంచడానికి కూడా ఆయన లిమిట్ క్రాస్ చేశాడు. జస్ట్ 3 monthsలో కంప్లీట్ చేసేసాడు. 2018 ఒక్క జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్స్లో కేవలం 3 monthsలో 50,000 కార్స్ ప్రొడక్షన్ చేశారు. ఇది కొంతమందికి ఒక రకంగా ఇంపాసిబుల్. నెంబర్ 3 సెల్ఫ్ ఎడ్యుకేషన్. మీకు తెలుసా ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీకి వాళ్ళ ఎంప్లాయీస్ని డిగ్రీ లేకుండా కూడా పనిలో పెట్టుకుంటాడు అని. ఒకవేళ అతను దానికి తగినవాడు అయితేనే. ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు నేర్చుకోవాలని అనుకుంటే స్కూల్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్కూల్ మీకు ఓన్లీ 1% నేర్పిస్తుంది. 99% పనికొచ్చే వర్క్స్ని మీరు సొంతంగా నేర్చుకోవాలి. నవేద్ ఫరూక్ ఎవరైతే క్వీన్స్ యూనివర్సిటీ కింగ్డమ్ కాలేజ్లో ఎలాన్ మస్క్ రూమ్మేట్గా ఉన్నారో అతను ఎలాన్ మస్క్ గురించి ఏం చెప్పారంటే ప్రతిసారి కాలేజ్లో ఎగ్జామ్ తర్వాత ఎలాన్ మస్క్ ఇంకా మిగతా బ్యాచ్మేట్స్ మార్క్స్ అండ్ గ్రేడ్స్ కంపేర్ చేసుకున్నప్పుడు ఆయన మార్క్స్ అందరికన్నా చాలా బెటర్ ఉండేవి. అండ్ ఎలాన్ మస్క్ మార్క్స్ కాలేజ్లో ఎక్కువ మార్క్స్ వచ్చే స్టూడెంట్తో కంపేర్ చేసేవాళ్ళు. ఎలాన్ మస్క్ వాళ్ళందరికన్నా చాలా బెటర్ నాలెడ్జ్ ఉండేది. 2017లో రోలింగ్ స్టోన్ మ్యాగజైన్లో ఆయన ఏం చెప్పారంటే ఆయన బుక్స్ మధ్యలోనే పెద్దవాడయ్యాడు. ఆయన 9 years ఏజ్లో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా మొత్తం చదివేశాడు.
ఆలోచించండి, పిల్లల ఆ ఏజ్లో సైకిల్ కూడా నేర్చుకుని ఉండరు, అలాంటి ఏజ్లో చదివాడు. ఆయన స్పేస్ ఎక్స్లో రాకెట్ సైన్స్ గురించి ఏం డిగ్రీ కంప్లీట్ చేయలేదు. ఆయన రాకెట్ సైన్స్ కూడా ఏరోథర్మోడైనమిక్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ అండ్ రాకెట్ ప్రొపల్షన్ లాంటి బుక్స్ చదివి సొంతంగా రాకెట్ సైన్స్ నేర్చుకున్నాడు. ఎలాంటిది నేర్చుకున్నాడంటే, మనం రాకెట్ సైన్స్ మామూలు విషయమా, అది చాలా కష్టం అంటాం. అలాంటిది అతను తనకి తాను నేర్చుకోవడం చాలా పెద్ద విషయం. ఇప్పుడు వస్తుంది క్విక్ డెసిషన్. సక్సెస్ఫుల్ పర్సన్గా అయిన ప్రతి మనిషిలో క్విక్ డెసిషన్ తీసుకునే హ్యాబిట్ ఉంటుంది. ఒకవేళ సక్సెస్ఫుల్ పీపుల్లోనే అలాంటి టాలెంట్ ఉంటే ఎలాన్ మస్క్ ఇంకెంత ఉంటుంటుంది. ఒకసారి టెస్లా ఫ్యాక్టరీలో మెషిన్ టూల్ పాడైంది. అది ఓన్లీ ఫ్రాన్స్లో మాత్రమే తయారవుతుంది. కానీ ఎలాన్ మస్క్ దాన్ని ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అది రావడానికి లేట్ అవుతుంది, చాలా టైం పడుతుంది అని. ఆయన తన ప్రైవేట్ జెట్ తీసుకొని ఆ మెషిన్ తీసుకోవడానికి ఫ్రాన్స్ వెళ్ళిపోయాడు. అండ్ పని డిస్టర్బ్ అవ్వకూడదు, మళ్ళీ దానివల్ల ప్రొడక్షన్లో ఏం తక్కువ అవ్వకూడదు, డిలే అవ్వకూడదని సేమ్ డే తీసుకొచ్చాడు. ఒకవేళ ఇది కూడా మీకు నార్మల్ అనిపిస్తే ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. కావాలంటే మీకు ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. పదండి ఇంకో స్టోరీ విందాం. 2006లో యుఎస్ గవర్నమెంట్ ఎలాన్ మస్క్ యొక్క ఫాల్కన్ 1 లాంచింగ్ని డిలే చేయమని చెప్పారు. వాళ్ళు ఈ రాకెట్ని తర్వాత లాంచ్ చేయమని అన్నారు. ఎందుకంటే ఆ టైంలో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ యొక్క టైటన్ 4 రాకెట్ లాంచ్ అవ్వాల్సి ఉంది, అందువల్ల డిలే చేయమన్నారు. కానీ ఎలాన్ మస్క్ తన ఫాల్కన్ 1ని డిలే చేయాలని అనుకోవట్లే. తన రాకెట్ని తర్వాత లాంచ్ చేయాలని లేదు, అప్పుడే లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అతను ఆ టైంలో ఫాస్ట్గా ఎలాంటి ప్లేస్ కనిపెట్టాడంటే అది రాకెట్ లాంచ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్. అండ్ పెసిఫిక్ ఓషన్లోకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని యుఎస్ గవర్నమెంట్ టైటన్ 4 కన్నా ముందే తన రాకెట్ని లాంచ్ చేశాడు. యూ కాంట్కి మీనింగ్ అతనికి తెలీదు. అతను చాలా తెలుసుకున్నాడు, చాలా నేర్చుకున్నాడు, కానీ యూ కాంట్కి మీనింగ్ మాత్రం తెలుసుకోలేదు. యూ కాంట్, ఈ పని నేను చేయలేను అనేది అస్సలు నేర్చుకోలేదు. చాలాసార్లు ఎలాన్ మస్క్ ఎలా బిహేవ్ చేస్తారంటే, నేను ఇది చేయలేను, ఇది సాధ్యం కాదు, ఇట్స్ ఇంపాసిబుల్, అసలు ఇలాంటి వర్డ్ ఒకటి ఉందని కూడా అతనికి తెలియనట్టు బిహేవ్ చేస్తారు. ఒకవేళ ఆయనకి ఎవరైనా ఎలాన్ మస్క్ నువ్వు ఇది చేయలేవని చెప్తే, చేయలేనా, ఎందుకు చేయలేను, ఇది ఒక మ్యాటర్ అని నన్ను ఆలోచిస్తాడు. ఎందుకంటే చాలా మంది చెప్పారు నువ్వు ఇంటర్నెట్ బ్యాంక్ ఓపెన్ చేయలేవని. ఆయన పేపాల్ తయారు చేశారు. చాలా మంది చెప్పారు అమెరికాలో కొత్త కార్ రాలేదు, ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, అవి 100 years 70 years నుండి సెటిల్ అయి ఉన్నాయని అన్నారు. 2003లో వచ్చింది టెస్లా. ఇప్పుడు దాని లెవెలే వేరు. అంటే 100 years 70 years పట్టే పెద్ద పెద్ద కార్ కంపెనీస్కి మనుషులు వాటిని మంచిగా యూజ్ చేయడానికి, వాటికి ఆ కంపెనీస్ మీద నమ్మకం రావడానికి. కానీ ఎలాన్ మస్క్ జస్ట్ కొన్ని ఇయర్స్లోనే ఆ ట్రస్ట్ని బిల్డ్ చేసుకున్నాడు. ఫోర్డ్ ఇవన్నీ చాలా పాత కంపెనీస్, 100 years పాతవి. అందుకే అందరూ ఇంకా న్యూ కార్ రాదు, నడవదని చెప్పేవారు. అప్పుడు కూడా ఎలాన్ మస్క్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాడు. కొంతమంది ఆలోచిస్తుండొచ్చు ఎలాన్ మస్క్ టెస్లా ఓపెన్ చేయలేదు కదా అని. ఎస్, కానీ ఎలాన్ మస్క్ ఎప్పుడైతే టెస్లా కంపెనీ పవర్ని తన ల్యాండ్లోకి తీసుకున్నాడో, ఎప్పుడైతే కంట్రోల్ తీసుకున్నాడో, అప్పుడు టెస్లా ఎంత పెద్దది కాదు, నిజానికి ఒక స్ట్రగలింగ్ కంపెనీగా ఉండేది. దాంట్లో ఎలాన్ మస్క్ ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీని బతికించాడు. ఒక మునిగిపోతున్న కంపెనీని చేతుల్లోకి తీసుకున్నాడు. అందరూ అన్నారు కార్లో కొత్త కంపెనీ రావడం ఇంపాసిబుల్, ఎలాన్ మస్క్ తీసుకొచ్చాడు. చాలా మంది అన్నారు నువ్వు స్పేస్లో రాకెట్ లాంచ్ చేసే లాంటి కంపెనీ తీసుకొని రాలేవు, ఇది ఓన్లీ గవర్నమెంట్ చేయగలిగిన పని. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ తయారు చేశాడు. ఇవన్నీ తెలుసుకున్నాక అనిపిస్తుంది నిజంగా ఎలాన్ మస్క్కి కాన్ మీనింగ్ తెలియదేమో అని. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడదాం. ఇది విన్నాక ఇలాంటి మనిషి అనిపిస్తుంది. మీకు తెలుసా టెస్లా కార్ ఛార్జ్ స్టేషన్లో ఫుల్గా ఛార్జ్ అవ్వబోతున్నప్పుడు కార్ ఓనర్కి నోటిఫికేషన్ వస్తుంది, ఛార్జ్ అయ్యాక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ తర్వాత కూడా ఛార్జ్ అన్ప్లగ్ చేయకపోతే వాళ్ళకి ప్రతి మినిట్కి $0.40 ఛార్జ్ పడుతుంది. బ్యాటరీ ఫుల్ అయ్యాక కూడా ఛార్జ్ పెడితే మినిట్కి $0.40 మనీ ఎందుకు ఛార్జ్ చేస్తారు? ఈ న్యూ పాలసీ ఎప్పుడు వచ్చిందో వినండి. ఈ పాలసీ 2016లో వచ్చింది. ఎప్పుడైతే ఒక కస్టమర్ తన ఫ్రస్ట్రేషన్లో ట్విట్టర్లో ట్వీట్ చేశాడో అప్పుడు వచ్చింది. ఒకసారి లోయక్లో మూవర్ అనే పేరున్న కస్టమర్ మీటింగ్ కోసం సిలికాన్ వ్యాలీ వెళ్తున్నారు. ఎవరో పెద్ద మనిషి. ఆయన సెయింట్ కెలాస్లో ఎక్కడైతే ఛార్జింగ్ స్టేషన్ ఉందో అక్కడ చాలా కార్స్ ఛార్జింగ్ పెట్టున్నాయి. అవన్నీ ఫుల్గా ఛార్జ్ అయ్యి కూడా ఛార్జింగ్ పెట్టున్నాయి. ఆ కార్ ఓనర్స్ అసలు అన్ప్లగ్ చేయట్లేదు. వాళ్ళ కార్ని ఇక్కడ నుంచి ఎక్కడో తిరగడానికి వెళ్ళిపోయారు. ఒక విధంగా కార్ని అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోయారు. ఏముందులో మళ్ళీ వచ్చి తీసుకొచ్చాను. సో లోయక్లో మూవర్కి మీటింగ్ కోసం లేట్ అవుతుంది.
అప్పుడు ఫ్రస్ట్రేషన్తో కోపంలో ట్వీట్ చేశాడు. కొంచెం సేపు తర్వాత ఆ ట్వీట్కి ఎలాన్ మస్క్ తనకు తానే తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి రిప్లై ఇచ్చారు. 6 డేస్లో ఆయన తన కంపెనీ పాలసీని మార్చేశాడు. ఆలోచించండి, ఒక నార్మల్ ట్వీట్ని ఇంత సీరియస్గా తీసుకుంటే ఆయన ఇంకేదైనా పని చేసేటప్పుడు ఎంత సీరియస్గా చేస్తారో. 6 డేస్లో పాలసీని మార్చేశారు. ఎవరైనా ఫుల్ ఛార్జ్ అయ్యాక కూడా ఛార్జ్ చేస్తే ఫైన్ పడుతుంది అని. అండ్ ఎలాన్ మస్క్కి ట్విట్టర్తో ఉండే బాండ్ గురించి ఏం చెప్పాలి? ఎంత బిజీ పర్సన్ అయినప్పటికీ ఆయన ట్విట్టర్లో యాక్టివ్ ఉంటారు. ఆయన యూజ్ సిగ్నల్ అని ట్వీట్ చేశాడు. దాని తర్వాత సిగ్నల్ యాప్ ఎంత పాపులర్ అయిందంటే అందరూ ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ యాప్ స్టోర్లో టాప్కి రావడం స్టార్ట్ అయింది. ముందు ఎవరికి సిగ్నల్ అంటే ఏంటో కూడా తెలీదు. టెక్నికల్ పీపుల్కి కూడా తెలీదు సిగ్నల్ అంటే ఏంటో అని. కానీ ఒక్క ట్వీట్తో మొత్తం వరల్డ్కి తెలిసింది. ఒకవేళ మీరు కూడా ఎలాన్ మస్క్లా లైఫ్లో ఏదో ఒకటి నేర్చుకోవాలని అనుకుంటే బుక్స్ కన్నా మంచివి ఇంకేం ఉండవు. ఎంత డిజిటల్ అయినా, ఎంత టెక్నాలజీ వచ్చినా మీరు బుక్స్లో చదివే నాలెడ్జ్ ఎక్కడ దొరకదు. ఎందుకంటే బుక్స్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఎలాన్ మస్క్ దగ్గర నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్, బయట ఎంత కాంపిటీషన్ అయినా ఉండని, మనం చేసే వర్క్లో దమ్ముంటే ప్రతిరోజు మనం ఇంప్రూవ్ చేసుకుని బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ ఇస్తే ఎవ్వరూ మనకి కాంపిటీషన్ కాదు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్, టెస్లా. ఎలాన్ మస్క్ ఒకసారి చెప్పారు, మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, నా 10 years లక్ష్యాన్ని 6 monthsలో ఎలా సాధించగలను? బహుశా మీరు ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఎవరైతే ప్లేస్కి రీచ్ అవ్వడానికి 10 years పడుతుందని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకన్నా చాలా చాలా ముందుకు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఎలాన్ మస్క్ నుంచి మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? కామెంట్స్లో నాతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియోని జస్ట్ ఒక్క ఫ్రెండ్కైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.